అని పేరు వినగానే నోరూరిపోతుంది కదా. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది అయితే ఇంట్లో చేసే రెస్టారెంట్ టేస్ట్ రావడం లేదు, లేకపోతే అన్నం మెత్తగా రావడం వంటివి జరుగుతుంటాయి. ఈరోజు అయితే నేను నా స్టైల్లో పొడి పొడిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా కడిగి అయితే పక్కకు పెట్టుకోవాలి. అందులో మిరియాలు, యాలకులు, లవంగాలు, 5 అయితే ఇలాచి, సాజీరా, చెక్క లేదా 2 స్టార్ పువ్వులు అయితే వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడరు అండ్ కొంచెం కారం. టేస్ట్కు అంటే మీరు ఎంత తినాలనుకుంటే అంతగా అయితే కారం అయితే వేసేసుకోండి. ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోనే పెరుగు అయితే వేసుకోవాలి. 4-5 అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా వేసేసాక మంచిగా చేతితోనైతే హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి. ఇంకా మంచిగా అయితే వీటన్నింటినీ కలిపేసుకోవాలి. మంచిగా అయితే కలిపేసుకోండి. పక్కన హాఫ్ అన్ అవర్ లేకపోతే టైం ఉంటే 1 అవర్ కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి. మీదనైతే రైస్ గిన్నెనైతే పెట్టుకోవాలి. అందులోనే కొద్దిగంత ఉప్పు, ఆయిల్ అయితే వేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. వాటర్ అయితే ఎక్కువనే ఉండాలి. అయితే తీసేస్తాం కాబట్టి ఇంకా ఒక గిన్నె అయితే అన్నం అవుతుంటుంది. ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులో ఆయిల్, కొద్దిగంత నెయ్యి వేసుకొని గరం మసాలా వేసి కొద్దిగంత పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మధ్యలో అయితే అన్నం అయితే తీసుకోవాలి. అన్నం అయితే ఉడికేసింది. ఒక జల్లీలోకి అయితే తీసుకొని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అందులో అయితే కొద్దిగంత పసుపు, కొంచెం కారం, ఉప్పు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా అయితే కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుంది. ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ముందుగా అయితే తీసేసుకున్నాం కదా రైస్ మొత్తాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. అయితే మసాలా అయితే తక్కువ చూస్ చేశానండి. మంచిగా రైస్ మొత్తాన్ని అయితే గిన్నెలోకి వేసుకున్నాక దీనిలో పుదీనా, కొత్తిమీర అయితే పైనుంచి అయితే వేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో చాలా అయితే పొడి పొడిగా వస్తుంది. అయితే కరివేపాకు, పాలల్లో కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని ఇది కూడా పైనుంచి ఇలా అయితే పోసేసుకోవాలి. 40 మినిట్స్ అయితే మూత పెట్టేసి దమ్ అయితే పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసిన కదా 40 మినిట్స్ తర్వాత ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీకు నోరూరిపోతుంది కదా, నాకు కూడా ఎప్పుడెప్పుడా తినాలనిపిస్తుంది. లో తక్కువ మసాలాతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేసేయండి. ఎందుకు లేట్ మరి చూసింది కదా, మీరు కూడా ఇంట్లో చేసి కామెంట్ చేసేయండి. ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటా.